ఖమ్మం జిల్లా వైరాలో వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలపై ఖరీఫ్ సీజన్లో వచ్చే రోగాలపై సమీక్షించారు. ప్రతి 15 రోజులకోసారి పంటలను పరిశీలించి రైతులకు సలహాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా మందమరి మండలం పులిమడుగులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీస్ సిబ్బంది గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికి ఓ గుడుంబా బట్టి బయటపడింది. ఈ దాడుల్లో 6000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 300 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. 6గురిపై కేసు పెట్టారు. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండల పంచాయతీరాజ్ ఏఈ కె గంగాధర్రావు ఓ కాంట్రాక్టర్ నుంచి 20,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. మండలంలో 11 లక్షల రూపాయల సీసీ రోడ్లు పనులు చేశాడు కాంట్రాక్టర్ సంపత్. ఆ బిల్లుల చెల్లింపు కోసం ఎంబిల్లో రికార్డు చేయడానికి 40,000 రూపాయలు డిమాండ్ చేశాడు ఏఈ. ఏసీబీ డీఎస్సీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఈ దాడులు నిర్వహించింది. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో వామపక్షాల ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. బంజేరుపల్లిలో వెహికల్స్ తనిఖీ చేస్తున్న అధికారులకు ఓ లారీలో 100 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టుబడింది. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా గిరిజన తండాల్లో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. లారీని సీజ్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించాలంటూ మెదక్ జిల్లా సిద్దిపేటలో అఖిలపక్ష నేతలు ధర్నా చేశారు. 5 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. కౌన్సిల్ లేక అమృత్ పథకం కింద వచ్చే 100 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకుందన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు జరిగింది. వర్సిటీలో ఇప్పటివరకు ర్యాగింగ్ కంప్లైంట్స్ రాలేదని, స్టూడెంట్స్ అంతా మంచివాళ్లేనని కితాబిచ్చారు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. క్రమశిక్షణతో చదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పట్టించుకోవడం లేదని సిఐటియు నేతలు ఆరోపించారు. నిజామాబాద్ ను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. జిల్లాలో కరువుతో 100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కల్తీ కల్లు తయారీదారులు ఎవరైనా ఊరుకునేది లేదన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. జిల్లా ఆసుపత్రిలో కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన ఆయన ప్రజలు కల్తీ కల్లు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.